ఇదిగో ఇంకో 1,00,000 ఉందిరా. రండి, ఇంకో 2 రౌండ్లు వేద్దాం. ఏంటి ఇంకా 2 రౌండ్లా? ఇప్పటికే 20 గంటలు నాన్ స్టాప్ గా ఆడాం. మళ్ళీ ఆడడం అంటే చాలా కష్టం రా. రే ప్లీజ్ రా, ఫ్రెండ్ కదరా. ఈ ఫ్రెండ్ బాధను అర్థం చేసుకోండిరా. ఈ ఒక్కసారి ఓడించి ఈ 1,00,000 పోగొట్టి వెళ్ళిపోండి ప్లీజ్ రా. ఇదెక్కడి గొడవరా? సర్లే ఓడిస్తాం. ఆ 1,00,000 అంటే ఓడించండి రా, పీడ వదిలిపోద్ది. బేరర్ సార్, ఫుల్ బాటిల్ పోసాను సార్. అప్పుడంటే మంచి లోడ్లో ఉన్నాను, ఇప్పుడు అన్లోడ్లో ఉన్నాను. ఇంకో 2 ఫుల్ తీసురా. బోర్ని కడుపా చెరువారా అది? సార్, ఇప్పటికే బిల్లు 3 లక్షలు దాటిపోయింది సార్. అంతేనా? అయినా పొద్దుందాకా టైం ఉందిగా, ఈ లోపు మిగతా 2 లక్షలు కూడా తాగేస్తా. ఏంటేంటి, రేపు పొద్దున వరకు మంత్ తాగుతారా? అప్పటి వరకు బార్ తెచ్చుండాలా? రేయ్, కావాలంటే ఓ 10,000 బిల్లు ఎక్కువేద్దాం. సార్కి కావాల్సిన మందు ఆపొద్దు. పోలీసులు వస్తే నేను చూసుకుంటాను. అలాగే సార్. మందు పోస్తున్నట్లేదురా, గేదెలకు కుర్తి పోస్తున్నట్లుంది. కర్మ కర్మ. కూర్చో. ఏంటి మమ్మీ కూర్చోమంటున్నా? నీకో థ్రిల్లింగ్ ఎపిసోడ్ చూపిద్దామని. ఏంటది? డూ యు నో కబడ్డీ? యా. ఏ ఆటైనా గెలవడానికి ఆడతారు కదా. అవును. కానీ ప్రపంచంలోనే ఫస్ట్ టైం ఓ జట్టు ఓడిపోవడానికి ఆడుతుంది. వాట్? ఓడిపోవడానికి ఆడుతుందా? అదే థ్రిల్లింగ్. ఇన్నాళ్ళు గెలవడానికి ఆడితే ఎలా ఉంటుందో చూసాం, ఇప్పుడు ఓడిపోవడానికి ఆడితే ఎలా ఉంటుందో చూడబోతున్నాం. ఎవరు మమ్మీ వాళ్ళు? అలా చూడు. కబడ్డీ 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 కబడ్డీ. అవును, డబ్బు పోగొట్టుకోవడానికి తన టీంని తనే ఓడించుకోవడానికి రెడీగా ఉంది. కానీ ఆ టీంని గెలిపించడానికి మన మధు బరిలోకి దిగింది. పొరపాటు నువ్వు గ్రౌండ్ దగ్గరికి వచ్చావు, ఏ సమోసాలే, ఏ కాఫీ, ఏ టీ అన్నీతో అమ్మిస్తాం. ఈ ఛాలెంజ్ గొప్పకు నువ్వు ఓడిపోతే కబడ్డీ మానేసి జీవితాంతం మా అమ్మ కాళ్ళు నొక్కాలి. నాన్న చేతు, అమ్మా, దాని కళ్ళు చూస్తుంటే మన ఒళ్ళంతా పుళ్ళు పడేలా, ఈ గ్రౌండ్ మొత్తం ఈడ్చేలా ఉంది. దాని బొంద, జడ్జీలు మనవాళ్ళమ్మా, గెలుపు మనదే. రాను రానన్నా నన్ను రెచ్చగొట్టి తీసుకొచ్చావు. నీ కొడుకు టీలు టిఫిన్లు అమ్ముకోమంటే నువ్వు పేలాలు పకోడీలు అమ్ముకోమన్నావు. జిల్లా కబడ్డీ ఛాంపియన్ అయిన నన్ను ఆట కాదు కదా, కనీసం కూత కూడా పెట్టలేనన్నావు. కంచి పట్టు చీర కట్టిన ఖడ్గమృగం అన్నావు. ఆ మాటలన్న అమ్మా కొడుకులు ఇద్దరికి నేనేంటో రుచి చూపిద్దామని వచ్చాను. ఇంకాసేపట్లో నువ్వో నేనో తేలిపోతుంది. ఏమిటేమిటి? పోటీకి రాను అన్నా రెచ్చగొట్టి మిమ్మల్ని తీసుకొచ్చారండి? అవును. అంటే ఈ పోటీలో ఏదో తిరకాసు ఉందన్నమాట. తిరకాసేంటి? వద్దులేండి.
ఆపోజిట్ టీం వాళ్ళకి అన్నీ చెప్పేశానని నన్ను వాళ్ళు తిడతారండి. ఇసుకలో వేసి తొక్కేస్తా. నీకేం భయం లేదు, నీకు నేనున్నాను. చెప్పు. ఏం లేదండి, ఏ పోటీ పెట్టినా జడ్జిలని కొనేసి గెలుపు తమ వైపు చెప్పించుకోవడం, ప్రైజ్ తమరే ఇప్పించుకోవడం అనసూయ గారికి అలవాటండి. అదే అలవాటుగా ఓయ్, ఏంటి మా మీద లేనిపోను చెప్పి ఈ పోటీలు ఆపాలని చూస్తున్నావా? మేడం, నేనుండగా అది నీ వల్ల కాదు. మా సుజాత గారుండగా మోసం చేయడం మీ వల్ల కూడా కాదండి. శభాష్. విన్నారుగా, మీరు పెట్టిన జడ్జిలుంటే నేను ఈ పోటీలో పాల్గొన్నా. అంటే అంటే వాళ్ళు చాలా నిజాయితీ పరులు వదినా. అవును, అందుకే రాత్రి మా అత్తయ్య గారి దగ్గర 10,000 తీసుకున్నారు. నోరు ముయ్యాల్సింది వాళ్ళు కాదు, నువ్వు. అంతే కదా సుజాత గారు? అవును. మర్యాదగా జడ్జిల్ని తీసేయ్. తీసేస్తాను. కాకపోతే ఇప్పటికిప్పుడు కొత్త జడ్జిలంటే ఎక్కడ దొరుకుతారు వదినా? ఆ టవల్ కుర్రాడు నీ అల్లుడే కదా? అవును, అతనే ఈ పోటీకి జడ్జి. అయ్యో, ఏమండోయ్, మీరు జడ్జట? హైకోర్టు కా సుప్రీంకోర్టు కా? అయ్యో, ఈ కబడ్డీ పోటీలకండి. ఏమండి, ఎక్కడికి వెళ్తున్నారు? వెళ్ళి టోపీ చెక్క సుత్తి తీసుకొస్తా. ఎందుకు? ఆర్డర్ ఆర్డర్ అని కొట్టడానికి. మీరు కాస్త ముయ్యండి. ఆహా, సూపర్. చూసారుగా, జడ్జి అనగానే నల్ల కోటు చెక్క సుత్తి తెస్తానని వెళ్తున్నాడు. ఇంకేంది న్యాయం చెప్తాడు? అలాంటి అమాయకులైతేనే నిజాయితీగా తీర్పిస్తారు. మీలాంటి ముద్దుర్లైతే మీరే గెలుస్తారు. అందుకే ప్రేమన్నయ్యే ఉండాలి కదండి? అలాగే ఈ అమ్మాయి కూడా మరో జడ్జిగా ఉండాలి. థ్యాంక్స్ ఆంటీ. దాన్ని జడ్జిగా పెడుతుంటే మీకు హుషారు వచ్చేసిందేంటి? కుర్రపిల్ల కదా, ఆ మాత్రం హుషారు లేకపోతే నన్ను ముసలి జడ్జి అనుకుంటారు. అందుకే. మరీ ఎక్కువగా మెలికలు తిరిగిపోకండి, ఊడిపోద్ది. ఏందది? టవలు. సరే సరే సరే, నువ్వు చెప్పినట్టే ఇద్దరిని జడ్జీలుగా పెట్టుకుంటున్నాం. మరి టీం సంగతి ఏంటి? నువ్వే చెప్పు. నా ఇద్దరు కోడళ్ళు, కూతురు, పని మనిషి, నేను. నా పెద్ద కోడలు ప్రెగ్నెంట్, అందుకని ఆడకూడదు. దానికి బదులుగా ఈ మధుమతి. మొత్తం 6గురం. వదినా, నిన్న మనం అనుకున్న ఛాలెంజ్ గుర్తుందిగా? బాగా గుర్తుంది. నా టీం గెలిస్తే నువ్వు నాకు 45 లక్షలు ఇస్తావు. 45 లక్షల? లేదంటే నేను కబడ్డీ ఆడటం మానేస్తాను. అంటే ఇది బెట్టింగ్ కోసం ఆడుతున్నారా? అవును. మరి బిస్కెట్ కోసం, చాక్లెట్ కోసం ఆడాలా? సరిగ్గా ఇంకొక గంటలో మన టీం ఓడిపోవడం, 45 లక్షలు ఆమెకిచ్చుకోవడం. మధు, మేం పోటీలో గెలిచి 4 కోట్లు తీసుకోవడం ఖాయం. మిగతాది నీకు ఎలాగో తెలుసు. కాబట్టి బట్టలు సర్దుకుని రెడీగా ఉండు. నేను ఆటలో ఉండగా మీ కోరిక తీరదండి. చా, ఈ టీం ని గెలిపిస్తాను. 45 లక్షలు పోనివ్వనండి. ఓకే, చూద్దాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ అండి. మీకు ఆల్ ద బెస్ట్. మరి మధు గెలిచి అనసూయను ఓడిస్తుందో, లేక మధును ఓడించి అనసూయ గెలుస్తుందో ఇప్పుడు మనం చూడాలి. ఫ్రెండ్స్,
ఇప్పుడు కండువా పోటీలు మొదలవుతాయి. ఆగండి ఆగండి, కండువా పోటీలు కాదు, కబడ్డీ పోటీలు. అవునవును, కబడ్డీ పోటీలు. అందరూ రెడీయా? యా. జడ్జి జెనిఫర్, చెప్పండి ఇక సార్. మొదలు పెడదామా? ఏంటది? ఆట. ఛీ, పోండి. అది కాదు, యాక్షన్. ఏయ్ చాలే, ఇదేమైనా షూటింగ్ అనుకున్నావా? యాక్షన్ అనడానికి స్టార్ట్ అనాలి. స్టార్ట్. ఏ లత, వెళ్ళవే. అలాగే. మేకప్ 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 మేకప్. రాంగ్ రాంగు. ఏంటి రాంగు? ఏంటి మేకప్ మేకప్ అంటే ఏంటి? కోతకొచ్చినప్పుడు కబడ్డీ కబడ్డీ అనాలి. ఏంటి మేకప్ మేకప్ అంటుంది? మేకప్ కాకపోతే టీ కప్ అంటుంది. నీకెందుకు? ఏ జడ్జు, అడుగుతుందిగా చెప్పు. అవును, కప్పు కాకపోతే చెప్పు అంటది, చెప్పు కాకపోతే అప్పు అంటది. మూసుకొని ఆడు. ఏయ్, ఇలా తిడితే నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళేది? ఈ సుత్తితో కొట్టానంటే దెబ్బకి నెత్తి పగిలి సస్తావు. ఆడు. నేను జడ్జిగా ఉండగా ఎవరన్నా మధ్యలో వెళ్ళాలని చూశారో సమాధానం ఈ సుత్తితో చెప్తా. సూపర్ అల్లుడు. ఇదిగా విన్నావుగా, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కూత పెట్టచ్చు. తను వెళ్ళవే. మేకప్ 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 మా చెల్లెల లత పంచులకి ఒకరికి పగిలింది, ఒకరికి చిరిగింది. ఏంటి? చిరిగిపోవటం పగిలిపోవటం ఏంటండి? చండాలంగాను. 2 పాయింట్లు వచ్చాయని చెప్పాలి. ఓయ్, ఇప్పుడు నేను జడ్జిని. సలహాలు ఇచ్చావంటే సుత్తితో కొడతా. నాకు అలా చెప్పడమే వచ్చు, ఇలాగే చెప్తా. ఇష్టమైతే వినండి, కష్టమైతే సుత్తి దెబ్బలు తినండి. అనసూయ టీం కి 2 పాయింట్లు. ఒసే సుజాత, ఏడు ముఖం పెట్టుకుని అలా చూస్తావేటే? ఇప్పుడు మీ టీం నుంచే వెళ్లాల్సింది. పంపించు. తిట్టడం కాదు, జడ్జును ఎదిరించినందుకు సుత్తితో కొడతా. వెళ్ళు. పొట్ట సచ్చినోడిని అనవసరంగా జడ్జింగ్ చేశాం. వెళ్ళవే. కబడ్డీ 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 కబడ్డీ. కర్రదానా, కోడిగుడు పెట్ట ముఖం వేసుకుని కుక్క కుక్క అని అరుస్తావే? సౌండ్ పెంచో. సుజాతక్క తిడుతున్నాడు. తిట్టడం కాదు, కూత సరిగ్గా పెట్టలేదో కొట్టి కొట్టి చంపుతా. గట్టిగా అరువో. కబడ్డీ 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 అనసూయకి 3 పాయింట్లు. ఇప్పుడు అనసూయ టీం. శిరీష, నువ్వు వెళ్ళవే. జాగ్రత్తగా ఆలోచించాడు. వెళ్ళు 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 వెళ్ళు. నాకు తెలుసు 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 నాకు తెలుసు. ఇదేంటి నాకు తెలుసు నాకు తెలుసు అంటది? ఇదేం కూత? అదే దానికి వచ్చిన కూత. నోరు మూసుకుని ఆడవే పీత. వీడితో చెప్పి వేస్ట్. సరే రావే. నాకు తెలుసు 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 ఈ దొరికిపోయిందిలే. రా రా వచ్చేసాయి. రా లాగండి లాగండి త్వరగా. నా గాజు ఎక్కడా? నా గాజు తీసుకుంటావా పంట మోహన్ దానా?
ఆ బండది అవుట్. ఈవిడెవరు మమ్మీ? అనసూయ కూతురులే. ఆవిడలాగానే ఉంది కానీ బాగా ఆడుతుంది. అనసూయ టీం కి 4 పాయింట్లు. ఇప్పుడు చెంబు ముఖం సుజాత. చూసింది చాలు, వెళ్ళు. కబడ్డీ 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 అమ్మా చూడు చూడు. నా పెళ్ళం అవుట్, నా పెళ్ళం అవుట్. విగ్గుతో మోసం చేసింది. గాడి దగ్గుమోంది. మంగ కూడా అవుట్, మంగ కూడా అవుట్. మీరిద్దరు బయటికి వెళ్ళండి. సుజాతకి 2 పాయింట్లు. ఇప్పుడు అన్సూయ టీం నుంచి మధుమతి. మధుమతి మమ్మీ మధు వెళ్తుంది. కబడ్డీ 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 మధుమతి మధుమతి కబడ్డీ 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 మీరిద్దరు అవుట్, మీరిద్దరు ఇన్. పోదా పోదా. అనసూయమ్మకు 2 పాయింట్లు. ఇప్పుడు అనసూయమ్మకు మొత్తం పాయింట్లు 6 పాయింట్లు. ఇప్పుడు సుజాత టీం. వెళ్ళండి. ఇప్పుడు అనసూయ గారు వెళ్ళమ్మా, వెళ్ళు. వెళ్ళండి అత్తయ్య. రావే 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 అవుట్. ఇప్పుడు సెకండ్ రౌండ్ వెళ్లే ముందు ఒక చిన్న బ్రేక్. ఇంతకీ ఎక్కడ వీడు? పాపం మంది ఎక్కువై పడిపోయినట్లున్నాడు. పడిపోలేదురా, కూర్చుని తాగి తాగి బోర్ కొడుతుంది, అందుకే పడుకొని తాగుతున్నా. మందు అయిపోయింది, వెళ్ళి మందు తీసురా. మళ్ళీ మందా? బార్లో మందు లేదు సార్. అయితే పక్క బార్లోకి వెళ్ళి తీసుకురా. ఇలా పాక్కుంటానా? నా వల్ల కాదు సార్. సరే, బిల్ ఎంత అయింది? 5 లక్షలు అయింది సార్. 5 లక్షలా? నేనే గెలిచాను, నేనే గెలిచాను, నేనే గెలిచాను. శిరీషలత కోసం లేరండి. అయ్యో రండి. నువ్వు కూడా. అయ్యో మీకేం చెప్పానే? ఓడిపోమని చెప్పానా? మీరేంటి ఏదో వరల్డ్ కప్ తీసుకొస్తున్నట్టు అలా పాయింట్లు తీసుకొస్తున్నారు?